సమగ్ర సర్వే పేరుతో గతంలో కేసీఆర్ ఒక్క రోజులో బీసీల గొంతు కోస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి కులగణన పేరిట 50 రోజుల పాటు పొడిచి చంపారని బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నివేదిక పూర్తిగా తప్పుల తడకని విమర్శించారు. బీసీలపై రేవంత్ కపట ప్రేమ ఉలగబోస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ శాసనసభాపక్షం సీఎల్పీ ఇవాళ సమావేశం కానుంది. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్, స్థానిక సంస్థల ఎన్నికలో గెలుపు, కులగణన, ఎస్సీ వర్గీకరణను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన వెంట వెళ్లనున్నారు. ఈ పర్యటనలో తమ పార్టీ అధ్యక్షుడు ఖార్గే సహా పలువురు అగ్రనేతలతో సీఎం భేటీ కానున్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ సహా పలు నిర్ణయాలపై అధిష్టానానికి రేవంత్ వివరిస్తారని తెలుస్తోంది. కులగణనపై అసెంబ్లీలో తీర్మానం, ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నివేదిక ఇవ్వడంపై సీఎం రేవంత్ రెడ్డికి బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ రిజర్వేషన్ల కోసమే రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టడం ముదా వాహనం అన్నారు. పాల్కొండ మండల కేంద్రంలోని సయ్యద్ షా ముల్తానీ బాషా ఖాద్రీ దర్గా ఉత్సవాలు బుధవారం రాత్రి ఘనంగా జరిగాయి. సనాతన ఆచారం ప్రకారం వంశపారంపర్యం ధర్మకర్త సయ్యద్ అర్షద్ షా ఇంటి నుండి ఊరేగింపుగా సందాన్ తీసుకువచ్చారు. అనంతరం దర్గాలు ప్రత్యేక ప్రార్థనలు, కవాలీ కార్యక్రమాలు జరిగాయి. ప్రైవేట్ స్కూళ్లు ఏడాదికి ఒకసారి ట్యూషన్ ఫీజును పెంచుకోవచ్చని విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కమిషన్ సిఫారసులివే విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాలి. జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో కమిటీలు ఉండాలి. ఇవి ఫీజుని నియంత్రిస్తాయి. ఎక్కువ వసూలు చేసే స్కూళ్లకు భారీ జరిమానా విధిస్తారు.